హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి గేమ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మొత్తానికి పాత హౌస్ మేట్స్కి మాత్రం ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో ఉన్నటువంటి 8 మందికి మొత్తానికి బుర్ర పాడు చేస్తున్నాయి. ఆయన మా గురించి ఇట్లా అనుకుంటున్నారా? అసలు ఈ రకంగా పోర్ట్రే అవుతుందా? మేము ఇంతవరకు ఏదోలా ఉందనుకున్నామే. అసలు మణికంఠ అనేవాడి విషయం అనేది ఇలా వెళ్తుందా బయటికి? మేము చేసినటువంటి పనులు ఇలా మారుతున్నాయా? లేదు, మేము ఇలా అనుకున్నామే, అవన్నీ ఇలా ఎందుకు వెళ్తున్నాయి అటువంటి ఒక కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పడి మొత్తానికి యష్మికి అయితే నిన్న నామినేషన్స్లో మనకు చూపించింది ఒక 2-3 నామినేషన్సే చూపించారు. కానీ ఆల్మోస్ట్ 8 మంది కొత్త వాళ్ళు వస్తే 6-7 మెంబర్స్ వేశారు. మొత్తం నిండిపోతుంది మెడ, మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది యష్మికి. సో అలా ఇక సీతకి నేను ఆల్రెడీ టాప్ అనుకున్నటువంటి ఒక భ్రమలో ఉందేమో కానీ మొత్తానికి కళ్ళు తెరిపించారు వచ్చేసి కొత్త వాళ్ళు. అసలు ఈమె ఏ రకమైనటువంటి మిస్టేక్స్ చేస్తుంది అనేది. విష్ణుప్రియ సంగతి కూడా అలాగే ఉంది. ఎస్, మొత్తానికి గేమ్ ఈ ఇప్పటి వరకు మనకు కొంత ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అన్నటువంటి ఫీలింగ్ ఉండే కదా. బట్ ఇప్పుడు అవినాష్ రాకతో, అలాగే స్పాంటినిటీగా ఉండే హరితేజ రాకతో వీళ్ళతో గేమ్ అనేది మరింత చాలా పుంజుకుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం 16 మంది ఇంటి సభ్యులు హౌస్లో కనిపిస్తే చాలా నిండుగా, అరే మొత్తం ఇది కదా కోరుకుంటున్నాం అనేటువంటి విషయాలు కావచ్చు. ముఖ్యంగా హౌస్ మేట్స్ చేసినటువంటి మిస్టేక్స్కు సంబంధించి వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో నామినేషన్స్లో కావచ్చు, బయట కావచ్చు, అవైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాడు. సింపుల్గా అసలు బిగ్ బాస్ సాంగ్ వేస్తే డ్యాన్స్ చేయాలన్నటువంటి సోయి కూడా లేకుండా అసలు మిమ్మల్ని నామినేట్ చేసే అవకాశం వస్తే మొత్తం 8 మందిని నామినేట్ చేసి పట్టేస్తా. అసలు సాంగ్ వచ్చినప్పుడు కుక్కల సౌండ్ రావడం అన్ని సీజన్స్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. తేజ చెప్పిన మాటలు నేను చూసారా, అవి కొంచెం చాలా బాగా అనిపించినాయి. అవి అన్ని చాలా ఎఫెక్ట్ చూపించినాయి. సీజన్ని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి లెవెల్తో పోల్చుకుంటే ఇంకొక వేరే లెవెల్కు తీసుకెళ్ళేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వీళ్ళ ఎంట్రీతో. ఎందుకంటే స్మార్ట్ ప్లేయర్స్ ఉన్నారు, అందరూ స్మార్ట్ ప్లేయర్సే లేరు, ఎంటర్టైనర్స్ ఉన్నారు, స్మార్ట్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే డంబ్ బ్యాచ్ కూడా ఉంది. బట్ కాకపోతే ఇదంతా మిక్సింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రాటజీస్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్, అసలు నిన్న ఏం జరిగింది, ఎవరి నామినేషన్స్ ఎట్లా ఉన్నాయి, టోటల్గా మొదటి నుంచి లాస్ట్ వరకు ఎటువంటి పరిస్థితులు కనిపించినాయి, హైలైట్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మొత్తానికి బిగ్ బాస్ కొత్తగా వచ్చినటువంటి పాత ఇంటి సభ్యులందరికీ కూడా స్వాగతం చెప్తాడు. చెప్పిన తర్వాత మీ అందరూ రావడంతో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేది ఏదైతే ఉందో, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో మీరు ఇప్పటి వరకు కొన్ని వైల్డ్ కార్డ్స్ ఆపారు, కానీ ఇప్పుడు సరికొత్తగా మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులోనే ముఖ్యంగా 4 గేమ్లలో ఫస్ట్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చినప్పుడు 4 గేమ్లను పెడతారు కదా. ఈ 4 గేమ్స్లలో 3 గేమ్లు వైల్డ్ కార్డ్సే గెలుస్తారు. అంటే వాళ్ళకి ఒక పేరు కూడా పెట్టడం జరుగుతుంది, రాయల్ క్లాన్ అని. ఈ రాయల్ క్లాన్ వాళ్ళు గెలుస్తారు. సో వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళకి ఆ 3 గేమ్లు అనే దాంతో కొంత ఇమ్యూనిటీకి సంబంధించినవి అవన్నీ పవర్స్ వస్తాయి. 3 గేమ్లు గెలిచారు కాబట్టి. ఒకే గేమ్ గెలిచిన వీళ్ళకి మాత్రం ఈ ఓజీ క్లాన్కి, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో పాత హౌస్ మేట్స్, వాళ్ళకి రేషను అలాగే బెడ్రూమ్, వీటికి సంబంధించి వీటి మీద కంట్రోలింగ్ అనేది వీళ్ళ చేతిలోకి వస్తుంది పవర్. సో ఆ విషయాన్ని మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత ఇక వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని, నబీల్ తమ టీమ్మేట్స్ అందరితో డిస్కస్ చేసుకుంటూ, బెడ్రూమ్ అనేది ఇప్పుడు అందరికీ ఇంపార్టెంటే, బట్ మనం సింగిల్గా అందరం మనకు కావాల్సిన బెడ్లు మనం తీసుకొని వాళ్ళకి మాత్రం ఇద్దరికి కలిపి ఒక బెడ్ ఇద్దాము, సోలోగా కలిపి ఇద్దరికి ఒక బెడ్ ఇద్దాము, ఆ రకంగా చేద్దాము. ఫుడ్ అనేది మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం మనం కొంచెం లీడ్ తీసుకొని నాన్ వెజ్ అనేది ఇవ్వకుండా వెజ్ అనేది వాళ్ళకి ఇచ్చేద్దాము, కొంచెం ప్రాపర్గా రైస్ అవన్నీ కూడా ఇద్దాము, మరి అట్లా ఉంచకుండా. బట్ దాని మీద మన డామినేషన్ అనేది చూపిద్దాం, ఎక్కువ తీసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అనే విషయాన్ని మెన్షన్ చేసి చెప్తాడు. సో అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ కొంతమంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. ఇక యష్మి అయితే మాత్రం ఖచ్చితంగా నేను ససే మీద మీరు ఆ రకంగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను ఫుడ్ విషయంలో తగ్గే ఒప్పుకోను, అది ఇది లేనని చెప్పి కొంత ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇక నైట్ పడుకునే టైంలో వీళ్ళు ఈ ఓజీ టీం అంతా కూడా ఒక చర్చ అనేది పెడతారు. ఇట్టి అసలు ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అనే విషయాలు డిస్కస్ చేసుకున్నప్పుడు మన నిఖిల్ చెప్తాడు. నిఖిల్ ఏమంటాడంటే, గౌతమ్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఆడతాడు గేమ్స్, కానీ కొన్ని విషయాల్లో డంబుగా ఉంటాడు, కొంత అంటే క్లారిటీగా ఉండడు, పదాలు మాట్లాడేటప్పుడు క్రాక్ అయిపోతాడు, స్ప్లిట్ అయిపోతూ ఉంటాడు అనే విషయాలు చెప్తాడు. నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చూసాం రకరకాలుగా ఉంటుంది గౌతమ్ ప్రవర్తన. మీకు
మనకు పోయిన సీజన్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే అవసరం లేని చోట అనవసరపు హంగామా చేస్తుంటాడు. అందుకని అప్పుడు వచ్చి సీక్రెట్ రూమ్ కు పంపించి వచ్చిన తర్వాత కూడా నేను అశ్వత్థామ అనుకుంటూ వస్తే అందరూ లోపలేమైనా అశ్వత్థామ అనుకుంటే బయట మాత్రం అశ్వగంధ అని పేరు పెట్టారు. అలా ఉంటది గౌతమ్ పరిస్థితి. బట్ టోటలీ హీఈస్ నాట్ డమ్. కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా పోలిస్తే మాత్రం అలా ఉంటాడు. సో ఆ విషయం నిఖిల్ చెప్పిన విషయం కరెక్టే అనిపించింది నాకు. అదే అన్ని విషయాల్లో దూరి మాట్లాడుతూ ఉంటాడు, అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు, ఇలాంటి పాయింట్స్ అన్ని రైస్ చేస్తాడు. నెక్స్ట్ మెహబూబు బాగా ఆడతాడు, అలాగే కొన్నిసార్లు అగ్రెసివ్ అవుతుంటాడు, గొడవ పెట్టుకోవడానికి కూడా వెనకాడని చెప్తాడు. ఇది కరెక్టే, ఎందుకంటే పుచ్చ పగిలిపోద్ది ఎవడరా అని చెప్పి కొంచెం హంగామా చేసే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఇప్పుడు కొంచెం స్మార్ట్ గా చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ ఖచ్చితంగా ఫ్లిప్ అవుతాడు మెహబూబ్ కూడా. కానీ ఫిజికల్లీ హీఈస్ వెరీ స్ట్రాంగ్. అసలు ఇప్పుడు హౌస్ మేట్స్ లో వన్ ఆఫ్ ద ఇప్పటి వరకు వీళ్ళకి పృథ్వీ ఎలాగైతే ఉన్నారో మెహబూబ్ పొట్టుకున్నప్పటికి కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఇప్పుడు ఖచ్చితంగా నిఖిల్ పృథ్వీ వీళ్ళు ఇప్పటి వరకు మేము బలంగా ఫీల్ అవుతున్నటువంటి బ్యాచ్ అందరు కూడా వీళ్ళ ఆపోజిట్ టీంలో నుంచి గట్టి ఫైట్ ఇచ్చేటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా మెహబూబ్ ఉంటాడు. ఇక నెక్స్ట్ రోహిణి గురించి మాట్లాడతాడు నిఖిల్. రోహిణి స్ట్రాంగ్ గానే ఉంటది, ఫిజికల్ గేమ్స్ కూడా ఆడటానికి ట్రై చేస్తూ ఉంటది అనే విషయం చెప్తుంది. రోహిణి కామెడీ ట్రాక్ అనేది బాగుంటుంది, బిహేవియర్ పరంగా కూడా పెద్దగా డెసిషన్స్ తీసుకోలేక ఉండదు, వెంటనే తను ఇబ్బంది పడుతూ ఉంటుంది అనే ఒక ఫీలింగ్, డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఏమేమో మాట్లాడుతుందేమో అనే ఒక ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి. మనకు చూస్తే అర్థం అవుతుంది ఆమెకు, ఎందుకంటే గతంలో చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఇక అవినాష్ విషయానికి వచ్చినట్లయితే కామెడీ పరంగా అల్టిమేట్, బట్ డెసిషన్స్ పరంగా ఫ్లాప్ అవుతుంటాడు. నామినేషన్స్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది, మీకు ఇవాళ ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ కామెడీ చాలా బాగా, వన్ ఆఫ్ ద ఎసెట్, పూర్తిగా ఎసెట్. ఇంకా గంగవ్వకు అన్న మరి ఈ అవినాష్కు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్స్ అయితే మాత్రం ఆ కామెడీ యాంగిల్ అనేది సూపర్ ఉంటుంది. అంటే ఇది సక్సెస్ఫుల్ కామెడీ ఉంటుంది, అంటే యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకునేలాగా మనం రిసీవ్ చేసుకోవచ్చు అతని కామెడీని. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు, చాలా బాగుంటుంది. కానీ డెసిషన్స్ పరంగానే మొత్తం పూర్తిగా అసలు ఏంది ఏం మాట్లాడుతున్నాడు మనోడు, అరే ఇక్కడ ఎందుకు ఈ పని చేశాడని ఒక ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఇక్కడ ఒక మాట కూడా అంటాడు నిఖిల్, మనోడు చాలా అంటే స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తాడు, మనతో ఉండటానికి వాళ్ళతో ఉండడానికి ట్రై చేస్తుంటాడు, కొంచెం అది మనం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలనే విషయం కూడా చెప్తాడు. ఇక హరితేజ గురించి మాట్లాడుతూ చాలా స్మార్ట్ ఉంటుంది, స్మార్ట్ ఉంటుంది అమ్మాయి, మనం అసలు అమ్మాయిని తీసేయడానికి వీల్లేదు అనే విషయం మెన్షన్ చేసినప్పుడు వెంటనే సీత అంటది వాకబుల్గా కూడా, అంటే మాట్లాడే విధంలో కూడా తను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనే విషయం కూడా చెప్తుంది. సో హరితేజ ఇంకా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె ఫస్ట్ సీజన్లో టాప్ 3 ప్లేయర్. అసలు స్పాంటినిటీ కానీ, మాట్లాడటం కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, గేమ్స్ల పరంగా వచ్చినప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు తనకు నచ్చిన విషయాల్లో కొంత డామినేట్ చేసే ప్రయత్నంలో ఫ్లిప్ అవుతుందేమో, కానీ కొన్నిసార్లు మేజర్గా మాత్రం షీ ఈస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్ ఇన్ ప్రజెంట్ హౌస్ మేట్స్. ఖచ్చితంగా ఆ విషయంలో తిరిగేలేదు. చాలా ఇక ఇప్పుడు తనతోనే ఉంటుంది. ఇప్పుడు నామినేషన్స్లో కూడా, ఇప్పుడు నామినేషన్ పాయింట్స్ పెట్టినప్పుడు కూడా ఇంకా అసలు సూపర్ ఉంటుంది ఆమె పాయింట్స్ పెట్టడం కూడా, ఇంకా అసలు అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు అంతే. తర్వాత ఇక నయని గురించి మాట్లాడుకుంటూ నమిని కూడా ఓకే ఫైన్, తను ఓకే నాట్ బ్యాడ్ ఓకే అని చెప్పని సోగా చూస్తారు. ఈ లోపల మణికంఠ అంటాడు ఏంటి నయని స్వీట్గా ఉంటుందని ఏమన్నా అంటారా అని చెప్పంటే, ఏ కాకా స్వీట్ గీట్ కాదు ఇది అని చెప్పని అంటారు. అన్నప్పుడు మామూలుగా జస్ట్ ఆమె ఓకే ఫైన్, అంత తీసేయడానికి లేదు, మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటారు. అయితే ఇక్కడ రోహిణి గురించి మణికంఠ ఒక విషయం చెప్తాడు. ఆమె రోహిణి వచ్చినప్పుడు మన అందరినీ పిల్ల బచ్చేసా అని చెప్పాను అంది, నాకు ఆ పిల్ల బచ్చేసా అని చెప్పాను అంటూ నాకు నచ్చలేదు అంటే, లేదులేబ్బా పిల్ల బచ్చేసా అనే విషయము ఏజ్ విషయంలో అన్నది దాని అది జస్ట్ ఫన్ గోయింగ్, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి పాయింట్స్ రైస్ చేస్తుంది. అది అక్కడ వరకు వాళ్ళు సింపుల్ కన్వర్జేషన్ అది, బట్ దాన్ని గట్టిగా పట్టుకుంటే ఒకనొక సందర్భంలో విష్ణుప్రియ అది ఎక్కడ ఏంటనేది నెక్స్ట్ కన్వర్జేషన్లోనే వస్తుంది, అది చెప్తాను చూడండి. ఇక ఆ డిస్కషన్స్ అంతా చేసుకుంటారు వీళ్ళు. చేసుకున్న తర్వాత మార్నింగ్ ఉదయం గంగావ మణికంఠ మధ్య ఒక కామెడీ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. ఏం పిల్లగా పిల్ల దూరంగా ఉన్నారు ఒకటే ఏడుస్తా ఉన్నావు, పోతావా ఇంటికి నామినేషన్లో పడేయమంటావా నిన్ను
అని చెప్పంటే, ఓ అమ్మా నువ్వు ఎందుకు గంగవా బాగా మాట్లాడుతున్నావు నువ్వు, చాలా బాగా అనిపిస్తుంది అంటే, పో నామినేషన్స్లో వేస్తా ఇంటికి పో అని చెప్పానంటే, లేదు లేదు నేను పోనంటే, మరి లేకపోతే ఊరికే ఏడుస్తావా నువ్వు? అంతగానం గుర్తొస్తే పైసల కోసం వచ్చినప్పుడు ఇలా పెళ్ళమని చెప్పని గుర్తు రావచ్చునా? పైసలు కావాలనుకుంటున్నావు కదా, మరి ఆడాలి కదా, ఏడుస్తానంటావు అని చెప్పండి. అప్పుడు నబీల్ గురించి మాట్లాడుతూ పండికట్ చెప్తాడు, వాడు మామూలుగా నేను అవ్వాల్సింది అంటే ఫన్గా జరుగుతుంది వాళ్ళ మధ్య కన్వర్జేషన్ అనేది. నేను అవ్వాల్సింది చీఫ్ని, పోరాడు నేను అవుతానంటే చెప్పండి ఇచ్చేసిన అని చెప్పంటే, ఓహో అని చెప్పారంటే వీళ్ళు ఆ కామెడీ జనరేషన్ ఎపిసోడ్ అనేది ఉంటుంది అక్కడ. ఇక్కడ రోహిణి విష్ణుప్రియ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ మీరు నిన్ననే వచ్చారు కాబట్టి నామినేషన్స్ చేయటం అనేది కొంత నాకు కష్టంగానే ఉంటుందని విష్ణుప్రియ చెప్తుంది. చెప్పినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కదా, ఎందుకంటే మీరు మమ్మల్ని అందరినీ చూసి వచ్చారు కాబట్టి ఇప్పటికే, సో మేము ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ దాని పాయింట్స్ మీద చెప్పి నామినేట్ చేయడానికి ఈజీగా ఉండదు అంటే, మాకు ఈజీగానే ఉంటుంది, బట్ మీరు కూడా మీ ఫస్ట్ వీక్ ఎట్లయితే నామినేట్ చేసుకున్నారో అట్లా నామినేట్ చేయడమే, ఇంకా కొత్తగా ఏముంటుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. అంటే కాకపోతే మీరు ఈ మధ్య డల్ అయినట్టున్నారు, చాలా వీక్గా, పెద్దగా అంటే యాక్టివ్గా కనిపిస్తున్నట్టు కూడా లేరంటే, లేదు కొంచెం వరుసగా నామినేషన్స్ జరుగుతున్నాయి కదా, కొంచెం మేము ఆ ఎమోషనల్ దాంట్లో ఉన్నాము, సో అది పరిస్థితి అనే విషయాన్ని విష్ణు మెన్షన్ చేసి చెప్తుంది. అవును లాస్ట్ వీక్ ఎవరున్నారు నామినేషన్స్లో అనే పాయింట్ రైజ్ చేస్తుంది. మణికంఠను నైనిక ఉన్నారు అంటే, అవును అని చెప్పండి. మణికంఠ ఆ చివరి వరకు ఉంటాడు అట్లా, తర్వాత సేవ్ అయ్యి వస్తాడు అంటే, ఇంకా గత కొన్ని వీక్స్ నుంచి కూడా ఇదే జరుగుతుంది కదా, లాస్ట్ వరకు వెళ్తుంటాడు వచ్చేస్తుంటాడు, లాస్ట్ వీక్ వరకు వెళ్తుంటాడు వచ్చేస్తుంటాడు అనేటువంటి విషయం ఉంది కదా, దానికి సంబంధించి ఆ విషయాన్ని రైజ్ చేస్తుంది. అంటే మనకు విష్ణుప్రియకి ఆల్రెడీ మణికంఠ మీద ఒక నెగిటివ్ ఇంటెన్షన్సే ఉన్నాయి, సింపతి గెయినింగ్ అని మొన్న ఎపిసోడ్స్లో అన్నింటిలో చూసాం కదా, నువ్వు అందరి అటెన్షన్ నువ్వే గ్రాప్ చేస్తుంటావు, అందరికీ నువ్వే అందరు నిన్నే కన్సోల్ చేయాలని చూస్తావు, అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు, మేజర్ సెంట్రిక్ అవ్వాలని చూస్తుంటావు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడింది కాబట్టి, సో ఇప్పుడు అదే విషయాలకు సంబంధించి ఇక్కడ కూడా తనతో ఇట్లా సింపతి అయ్యి ఇక బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది బయట, ఎందుకు ఇట్లా చూస్తుంటే అప్పుడు రోహిణి మాట్లాడుతూ అంటది, మీరు ఇట్లా అనుకుంటున్నారు కానీ అబ్బాయి ఏదో సింపతి అది ఇది అని అనుకుంటున్నారు కానీ అట్లా ఏం లేదు పరిస్థితి, బాగానే ఉన్నాడు, నేను వచ్చినప్పుడు కూడా బాగానే రిసీవ్ చేసుకోవడం కానీ నాతో మంచిగానే మాట్లాడాడు, మరి మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు తన గురించి అనేది అర్థం కావట్లేదు అనే పాయింట్ రైజ్ చేస్తుంది. అది చేసినప్పుడు విష్ణుప్రియ వెంటనే, మాకు అదే అర్థం అవుతుంది, కాకపోతే కొన్నిసార్లు ఎట్లా ఉంటాడో తెలుసా, ఇప్పుడు సింపుల్గా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు రాత్రి ఏం చేసావు, పిల్ల బచ్చేస్తా అని చెప్పానని అందరూ ఏజ్ గురించి మాట్లాడావా, దాన్ని అందరి ముందు ఏం చెప్పాడు అనుకున్నావు, ఆమె పిల్ల బచ్చేస్తా అని చెప్పని మాట్లాడుతుంది, అది నాకు నచ్చలేదని చెప్పాడు, ఇగో ఇట్లాంటివి అని ఉంటాయి అనే విషయం తన గురించి ఆ పాయింట్స్ రైజ్ చేసి చెప్తుంది. ఇప్పుడు ఓరని నేను మంచోడు అనుకున్నానే మళ్ళీ ఇట్లా అంటున్నాడా, నేను జస్ట్ క్యాజువల్గా అన్నానే అంటే, ఇంకా మేము అనుకునేది కరెక్టే బట్ మీకు తెలియాలి అనే ఇంటెన్షన్స్తో తనకు సంబంధించినటువంటి విషయాలను పోర్ట్రే చేస్తున్నట్లు అనిపించింది నాకు. ఇక అయిపోతుంది మొత్తం, మడతబెట్టి సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అసలు ఫస్ట్ టైం అంత అసలు ఈ సీజన్లో సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఏదో మొత్తం మబ్బు మొహాలు వేసుకొని ఎక్కడెక్కడో ఉంటారు, సాంగ్ పూర్తయ్యేంత వరకు కూడా రారు, ఒకళ్ళు ఇద్దరు వచ్చి పిచ్చి డ్యాన్స్ చేస్తారు, ఎవరు ప్రాపర్గా చేయరు, ఒక నైనిక తప్ప అని ఒక ఫీలింగే ఉండే. కానీ నిన్నటి ఎపిసోడ్లో సాంగ్స్ చూసిన తర్వాత అబ్బా ఇదిరా కావాల్సింది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మెహబూబ్ కానీ నయని కానీ ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో ఉన్నోళ్ళు కావచ్చు, హరితేజ కావచ్చు, వీళ్ళందరూ ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తుంటే అసలు భలేగా బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది, హౌస్ నిండా కనిపిస్తుంటారు, అందరూ ప్రాపర్గా డ్యాన్స్ చేస్తుంటారు, ఇది చేయాల్సింది అసలు యాక్చువల్లీ అని ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళ డ్యాన్స్ చూసిన తర్వాత. ఇక నెక్స్ట్ పాల గురించి రోహిణి గంగవ్వ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మనకు పాల ప్యాకెట్ ఇవ్వరా ఏం కథ అని చెప్పినప్పుడు మనం సంపాదించుకోవాలని అని చెప్పంటే, ఓజా మరి అట్లానే చెప్పినట్టయితే వచ్చేటప్పుడు మూట కట్టుకొని వచ్చేదానిగా అని చెప్పినట్టది ఇచ్చి అమ్మ భలేగా ఉన్నావు. ఇక నిఖిల్ అంటూ ఉంటాడు, నువ్వు ఈ సంగతి తెలిసినట్టయితే ముందు ఒక ఆవును తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటట్లున్నావుగా అని అంటూ ఉంటాడు. ఇక్కడ అది అయిపోయిన తర్వాత అవినాష్ది ఇక్కడ కామెడీ స్టార్ట్ అవుతుంది. అందరూ బౌల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, బౌల్స్ ఎవరు వాష్ చేయాలి ఏం చేయాలంటే లాస్ట్ ఫైనల్కి వచ్చేసి ఓకే ఇద్దరం ఉందాము, ఒకళ్ళు వాష్ చేస్తుంటే ఒకళ్ళు తోముతుంటే ఒకళ్ళని కడిగేద్దాము అనే విషయం చెప్తారు. ఓకే రేపటి నుంచి కదా అంటే, లేదు ఇప్పటి నుంచే చేయాలని చెప్పండి. వారని ఏమో మేము ఇంతవరకు వచ్చి కనీసం వంట కూడా చేసుకోలేదు, తినడం కూడా తినలేదు, మా గిన్నెలు కూడా లేవు, అప్పుడే మమ్మల్ని ఏంటంటే లేదు హౌస్ మేట్స్ అన్నాక ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటే
నాకు వచ్చిందిరా నాయన పంచాయతీ, నేను అనవసరంగా నా నోటితోలు కాకపోతే ఇది ఇప్పుడే అడగమంటున్నారు నన్ను, అది రేపటి నుంచి ఏమనుకున్నాను, మనం కనీసం ఏమీ చేయలేదని చెప్పంటే వాళ్ళు వెంటనే యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ రైట్ నౌ అని చెప్పాను, కానీ వెళ్ళిపోయి గిన్నె కడగటం స్టార్ట్ చేస్తాడు. అక్కడ హరితేజ, మణికంఠ, అవినాష్ వీళ్ళు తోం 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 అనుకుంటూ పాటలు పాడటం చేయటం, హడావిడి, నయని రావటం, హంగామా, అదంతా ఏంటంటే ఒక హౌస్ని ఒక ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్తున్నారు, అది మిస్ అవ్వనివ్వకుండా చాలా బాగా చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ ఓజీ టీం వాళ్ళు బెడ్రూమ్ లో డిస్కషన్ చేసుకుంటారు. చేసుకుంటున్నప్పుడు ఏందబ్బా ఎవరో చెప్పారట, నబీల్ అంటాడు, ఎవరు మణికంఠాన్ని రాత్రి పిల్లబచ్చేస్తా అని చెప్పిన అన్నాడు మాటను, సరదాగా అన్న మాటను తీసుకెళ్ళిపోయి ఆమెకు ఆల్రెడీ చెప్పారట ఎవరు, అసలు మరీ అంటే ఎవరబ్బా ఎంత ఇలా చెప్పింది అనే ఒక మాట అనే లోపల విష్ణుప్రియ క్లారిటీ ఇస్తుంది. లేదు లేదు నేనే చెప్పాను, ఎందుకు చెప్పాను అని అంటే విష్ణు మనం అంతా కలిసి అతన్ని టార్గెట్ చేసి మనమే ఇబ్బంది పెడుతున్నాము తప్ప తన సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమీ లేవంటే తన బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామని ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఆ మాట చెప్పాను అని చెప్తుంది. వాళ్ళందరికీ కూడా అది యాక్సెప్టబుల్ గానే అనిపిస్తుంది. మణికంఠకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది వాళ్ళందరిలో. మనం ప్రతిసారి మణికంఠని మణికంఠ మణికంఠ మణికంఠని గుర్చేస్తూ ఉంటే ఇప్పుడు 10 సార్లు నేను తప్పు చేసినా సరే 10 సార్లు నన్నే పొడుస్తూ ఉంటే ఎవరికైనా సరే బయట అదే సింపతి అవుతుంది, ప్రతిసారి ఇతన్నే చేస్తూ ఉంటారని ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి అని చెప్పారంటే వెంటనే సీత అంటది, అవును మన ఇక్కడ కూడా ఊరికే టాస్క్లు ఆడి ఎగబడి ఆడిన వాళ్ళు ఎవరు కూడా గెలిచినట్టు కూడా లేదు, నాకు అనిపిస్తున్న సెన్స్ ప్రకారం అసలు మణికంఠ టాప్ 5లో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, అంటే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడంటే సింపతి వస్తుంది, బయట సింపతి బాగా వస్తుంది అని చెప్పని అంటుంది యష్మి అక్కడి నుంచి. ఆ సింపతి వచ్చేలాగా చేస్తున్నాడు తను అని చెప్తూ ఉంటది. ఇక నెక్స్ట్ ద క్యూరియస్ ఎపిసోడ్, నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మాత్రం పూర్తిగా డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి నామినేషన్స్ లో మాత్రం ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు ముందు పెట్టినటువంటి పాయింట్లు కావచ్చు, వాళ్ళతో చేసి అంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకున్నప్పటికీ కూడా పాత హౌస్ మేట్స్ ఈ రాయల్ క్లైన్ వాళ్ళు చేసే నామినేషన్స్ కి, కానీ మనం చూసినప్పుడు మాత్రం అరే డిఫెన్స్ లో పడిపోతున్నారు వీళ్ళని ఒక ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ నామినేషన్ చూడండి, హరితేజ చేస్తుంది, యష్మిని పృథ్వీని ఇద్దరిని చేస్తుంది. యష్మి గురించి తను చెప్పినటువంటి పాయింట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పారంటే, ఇక మీరు ఒకరిని టార్గెట్ చేసి అతన్నే నామినేట్ చేయటం, ఇలాంటి పనులు చేయటం, ఇక ఎందుకో ఫుడ్ విషయంలో మీరు తీసుకెళ్ళి అంటే తన మీద ఉన్నటువంటి కోపంతో అక్కడ అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, మణికంఠకి అవసరం ఉందనేది, మణికంఠకి ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ అని నిఖిల్కి ఇవ్వడం, తర్వాత ఒక చిన్నపాటి గ్రూపిజం లాగా అనిపిస్తుంది, అది తెలియకుండా అంటే ఎవరో ఒకసారి మెన్షన్ చేసి చెప్పొచ్చు కదా అంటది యష్మి. అంటే దాన్ని లేబులింగ్ చేయలేను, నేను నిన్నే వచ్చాను కాబట్టి, బట్ నువ్వు ఫుడ్ విషయంలో అంటే లేదు అసలు నేను మణికంఠ నేను చాలా కన్సోల్ చేస్తూ ఉంటాను, అతన్ని మోటివేట్ చేస్తూ ఉంటాం, అతన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, అతను ఏదైనా ఇబ్బంది పడితే వెళ్ళి చేస్తాం. మనకి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ ఒక మాట కూడా ఉంటుంది హరితేజ, సరే నీకు నిఖిల్కి నువ్వు నిఖిల్ మరి అట్లా అనుకున్నప్పుడు నిఖిల్నే కన్సోల్ చేసి నిఖిల్నే ఓదార్చి మరి ఫుడ్ ఏదో తీసుకెళ్ళిపోయి మణికంఠకే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మణికంఠనేమో ఓదారుస్తున్నా అంటున్నావు, ఫుడ్ ఏమో తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చావు, అక్కడ అవసరమేమో మణికంఠకు మరి నిఖిల్ని ఓదార్చి ఫుడ్ తీసుకెళ్ళి మణికంఠకి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు అది నా అభిప్రాయాన్ని బట్టి నాకు అనిపించిన దాన్ని బట్టి అంతే తప్ప నేను వేరేలాగా అనుకోవట్లేదు అని చెప్పంటే బయట ఎలా వెళ్తుందో కూడా తెలియట్లేదు, ఇలా వెళ్ళిందా అని చెప్పి అనుకుంటే రకరకాలుగా మాట్లాడుతుంది. బట్ ఈ విషయం మనకు అందరికీ ఇవన్నీ మనం చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మ మేము చూసామమ్మ తల్లి, నువ్వు ఎట్లా ఉన్నావు ఏం చేసావు ఏంటనేది. లాస్ట్లో మళ్ళీ ఇంత అమాయకంగా మాట్లాడుతుందా, మాట్లాడిన తర్వాత అసలు వన్స్ టేస్టీ తేజ వెళ్ళి మణికంఠను నామినేట్ చేయగానే గట్టి చప్పట్లు కొడుతుంది, బా వీడు దొరికాడరా అంటే నా చేతిలో నుంచి నామినేట్ చేసే అవకాశం కోల్పోయాడు కాబట్టి వేరే ఒకళ్ళు వచ్చి నామినేట్ చేశారు కాబట్టి ఇక నాకు సంతోషం, ఇంకా నాకు బుద్ధలే, ఇంకా నాకు బూతులు వస్తున్నాయి, ఇక ఏమే బుద్ధి మారదు, ఇక వరస్ట్ ఫెలో ఇక అంతే. ఈ గ్రూప్ గేమింగ్ అనే విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ హరిత చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ప్రాపర్గా, ఆమె ఏ ఆన్సర్ ఇచ్చినా సరే ఈమె చెప్పిన పాయింట్స్ కరెక్టే అనిపించినాయి. ఏదో డిఫెన్స్ చేసుకోవడం కోసం నేను అలా అనలేదు, యాక్చువల్లీ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు, నేను యాక్చువల్ అందరితో బాగు ఉంటాను, ఈ గ్రూపిజం అనే దానికి సంబంధించి కూడా లేదు, నేను అందరితో మా హౌస్ మేట్స్ అందరితో కూడా మంచిగా ఉంటాను అని రకరకాల పాయింట్స్ చెప్పింది. కానీ నేనే మీకు స్వయంగా చెప్పిన నిఖిలు పృథ్వీ ప్రేరణ వీళ్ళతో వీళ్ళలో కూడా అవసరాన్ని బట్టి పృథ్వీ అనేవాడిని ఎక్కడ కూడా
బ్లేమ్ కానివ్వకుండా చాలా ఒకసారి అయితే తొక్కేస్తాడు ఎగ్స్ గేమ్లో. తలకాయ ఎక్కడ ఉంటుందో తెలుసా? వాడి ముడ్డి కింద ఉంటుంది, పృథ్వీ గడి ముడ్డి కింద ఉంటుంది ఈమె తలకాయ. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఒక్క మాట మాట్లాడదు. ఇంకా అంతే, వాళ్ళకి నచ్చితే ఇక అంతే ఉంటాయి. ఇక ఆ విషయాన్నే ఇది ఇక గ్రూపిజాన్ని బయటకు సైలెంట్గా చాప కింద నీరులాగా తీసుకొస్తున్నారు, బయటికి కనపడినట్లేదు అనే విషయాన్ని మెన్షన్ చేస్తుంది. ప్రాపర్గానే అనిపించింది. ఇక పృథ్వీని నామినేట్ చేస్తూ అసలు ఇక దిమ్మ తిరిగిపోయే పాయింట్స్ పెడుతుంది ముందు. టాస్క్లలో స్ట్రెంత్గా ఉంటావు నువ్వు, యారగెన్సీ కూడా ఉంది, కాకపోతే ఆ టాస్క్ తప్పితే నువ్వు ఏడా కనిపించట్లేదు. పైగా నీకు ఇచ్చినటువంటి ఆ చీఫ్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా పక్క వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు. ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఉందన్న విషయం కూడా తెలుసుకోలేకపోయినావు. పైగా కనీసం ఆ తర్వాత నిన్ను వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో పోయి నిఖిల్ అన్నా సరే నువ్వు ఎందుకు అడగలేదు, అరే మిస్టేక్ చెప్పారు నాకు, తప్పుగా తీసుకొచ్చారని. అసలు ఇంకో ఆ హరితేజ్ ఇంకో విషయం మర్చిపోయిందాడ, ఆ గేమ్ కూడా సరిగా ఆడానో లేదో చూడకుండా పోయి బెల్లు కొట్టమంటాడు నిఖిల్ అక్కడ. ఇంకా ఆ పాయింట్ చెప్తే ఫీజులు ఎగిరిపోయాయి. సో అట్లా ఈ పాయింట్స్ రైజ్ చేస్తుంది. అప్పుడు ఇక ఏంటంటే లేదు లేదు ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు, మేమంతా ఒకే క్లాన్లో ఉన్నాం కాబట్టి నేను దాన్ని బట్టి ఫాలో అవుతూ ముందుకెళ్ళాను, నేనేమి అగ్రి అవ్వట్లేదు మీ దానికి. బట్ ఈ విషయం కూడా మెన్షన్ చేస్తుంది, చిన్నపాటి గ్రూపిజం అనేదాన్ని. గ్రూపిజం అని చెప్పారంటే గ్రూప్ అది అట్లా ఏం లేదు, నేను అందరితో బాగుంటాను, అందరితో మంచిగా ఉంటాను, సేమ్ అదే శృతి పురాణం చెప్తాడు. కాకపోతే నేను ఇక్కడ హరితేజ పాయింట్స్తో ఖచ్చితంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే ఆమె చెప్పిన పాయింట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే ఫీల్ అయ్యానో అవే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టీం అంతే. ఇప్పుడు వాళ్ళు నిఖిల్, యష్మి, పృథ్వీ ఏదన్నా చెప్పు, అప్పుడు ఇంక మనకి వీళ్ళకి ఏదైనా అవకాశం దొరికింది అంటే ప్రేరణకి ఇస్తారు ఆ సపోర్ట్. అది మనం చూస్తున్న వరకు. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రేరణ మనం అందరికీ ఒక క్లారిటీ ఇద్దాము, అందరూ మణికంఠకు సంబంధించి మణికంఠను నామినేట్ చేశారు, మణికంఠని చేశారనే విషయం గురించి వస్తుంది, మణికంఠని అంటున్నారు వస్తున్నారు, అది ఏ రకంగా దీన్ని బట్టి అది ఇంకొకలాగా పోర్ట్రే అయింది, ఆ విషయం అందరికీ నామినేషన్స్ అయిపోయినా చెప్దామంటే లేదు 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 నీకు టైం వచ్చినప్పుడు మెన్షన్ చేసుకోండి, మీకు నామినేషన్స్లోనే ఎపిసోడ్ చేసుకుంటారు, మీరు పక్కకి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడుకుంటారు, కానీ ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడుకొని యష్మి అను వీళ్ళు చెప్తుంటారు. ఈ పాయింట్లన్నీ మనం పెట్టుకొని ఆ టైం వచ్చినప్పుడు వాడదాము, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళతో చెప్పొద్దు మనం ఇలా అంటున్నారని. ఒక 1 వీక్ ఉంది కదా, 1 వీక్ చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది లాంటి యష్మి. నెక్స్ట్ గౌతమ్ నామినేషను, విష్ణుప్రియని యష్మిని ఇద్దరిని నామినేట్ చేస్తాడు. చేసి తను చెప్పినటువంటి విషయం ఏంటంటే గేమ్ లేదు, పూర్తిగా డైవర్షన్లోకి వెళ్ళిపోయినావు, చాలా వీక్గా కనిపిస్తున్నావు ఈ 2 వీక్స్ నుంచి, సో అది నా పాయింట్ అని చెప్తాడు. చెప్తే బిగ్ బాస్ అనేది ఒక దాని వాతావరణం అయినా సరే పర్సనాలిటీ గేమ్, అది ఎలా ఉంటుందంటే అనే తన వర్షన్ తను చెప్తుంది. పర్సనాలిటీ షో, అందరికీ నచ్చేలాగా నేను ఉండను, నచ్చకపోతే నా బ్యాడ్ లక్, బట్ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అని ఇంకా సింపుల్గా తన వర్షన్ తను చెప్తుంటే ఇక్కడ తను ఏం చెప్తాడంటే తిని చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో డైవర్షన్ అనేది సింపుల్గా నాకు అనిపించిన విషయం చెప్తాను. పూర్తిగా ఇంకా పృథ్వీ అనుకుంటూ తిరిగినటువంటి విషయం తప్పితే ఆమె ఇంకా ఎక్కడా సరిగా పార్టిసిపేట్ చేసినటువంటి ఇది కూడా కనిపించలేదు. దాన్ని అది అది మనందరికీ కనిపించింది, సేమ్ అది గౌతమ్ కూడా అలాగే కనిపించవచ్చు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా విష్ణుప్రియని నామినేట్ చేసిన తీరైతే మాత్రం ఖచ్చితంగా అంతే కరెక్టే కదా, ఏడ కనిపిస్తుంది ఆమె మొత్తం వీక్ అయిపోయింది. ఇంకా అసలు తినకంటే కూడా మన ఎవరు నయని చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే మాత్రం ఇంకా హైలైట్ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని ఏం లేదు, నా పర్సనాలిటీ అనేది ఇలా ఉంటుంది, సో నేనేమి తక్కువగా ఆడట్లేదు, నేను అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా గేమ్ ఆడుతున్నాను, అనవసరం టైంలో కూర్చుంటానని చెప్పినప్పటికీ కూడా మనకి ఎక్కడ కూడా తను గేమ్ ఆడుతున్నట్లు ఎడా కనిపించలేదు. ఏదో చిల్ అవుతుంది, పృథ్వీ వెనకాల తిరుగుతోంది. ఫస్ట్లో మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే విష్ణుప్రియ మీద, బట్ అవన్నీ కూడా ఇప్పుడు లేవు. నాకు అది గౌతమ్ పాయింట్ అనేది ప్రాపర్గా అనిపించింది. ఇక యష్మిని నామినేట్ చేస్తూ చెప్పినటువంటి రివెంజ్ నామినేషన్ చేస్తున్నాం మణికంఠ విషయమే, పైగా అక్కడ కూర్చొని గేమ్లో నుంచి తీసేశారని అక్కడ కూర్చొని ఏడుస్తుంటే టాంట్ చేస్తా ఉన్నాం, రే నన్ను తీసేసావు కదా అది ఇది అని అంటే ఇప్పుడు వచ్చి ఏడ్చింది సీత గురించి అని చెప్పండి. సీత గురించి ఏడ్చినప్పుడు కూడా టాంట్ చేయడం అయితే కరెక్టే కదా, ఎందుకు టాంట్ చేయాలి? ఏదో రెచ్చగొట్టడం,
నీ సంగతి చూస్తా, నన్ను తీసేసావు కదా, ఈ మాటలు మాట్లాడుతుంది. ఆ పాయింట్లు చూసినప్పటికి ఎవరికైనా కోపం రాలేదు. బట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే సీతకు సంబంధించి ఏ బాధపడిన విషయం అయితే మాత్రం సీత గురించి అనే మాట మాట్లాడుతుంది కదా, అది మాత్రం కరెక్టే. సీత గురించి ఏడుస్తాడు ఇప్పుడు వాస్తవానికి. ఇక గేమ్ విషయంలో అంటే మరి ఇక్కడ ఎంత క్లారిటీగా చెప్తుందంటే అబద్ధాన్ని కూడా నేనే కన్సోల్ చేస్తాను, నేనే వెళ్ళి మోటివేట్ చేస్తుంటాను, నేను ఎప్పటికప్పుడు మా మంచిగా ఉండాలని అడుగుతాను. బట్ రివెంజ్ నామినేషన్ అని చెప్పిన అంటే నేను ప్రతి వారం నామినేట్ చేస్తాను పాయింట్ కరెక్టే. బట్ నేను తనని అసలు మణికంఠ అనే వ్యక్తిని తను కన్సోల్ చేస్తుంది, తను వెనకుండి నడిపిస్తోంది, తన అవసరం వచ్చినప్పుడు చక్కగా అన్నిట్లో తోడుంటుంది అనే విషయం కనుక దాన్ని నమ్మాలి అంటే అది పచ్చి అబద్ధం లాగే అనిపిస్తుంది మనకి. ఎక్కడ కనిపించదు అంత టార్గెటెడ్గా ఉంటే. అప్పుడు అంటాడు ఇక ఇప్పటికైనా కొంచెం కాన్షియస్గా ఉండు, ఏం జరుగుతుంది ఏంటనేది సరి చేసుకుంటా అని చెప్తుంది. ఇక నెక్స్ట్ నయని వచ్చి విష్ణువుని, సీతని. ఈ నామినేషన్స్ మాత్రం ఇంకా అసలు మామూలుగా లేదు. నయని భలే పాయింట్స్ పెడుతుంది ముందు. అసలు పూర్తిగా విష్ణుప్రియాని నామినేట్ చేస్తుంటది. బిగ్ బాస్ను లైట్ తీసుకున్నావు, చీఫ్ టాస్క్ను వదిలేసినావు, ఇట్లా ఇక ఏదో చిల్ అవుతున్నావు అంతే. నువ్వు ఇది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నీ మీద, గేమ్ని సరిగా ఆడట్లేదు నువ్వు అని చెప్పారంటే ఈమె ఏం చెప్తుందంటే ఇష్టం లేకుండా నేను విష్ణు లేకుండా చేయను, ప్రిపేర్ అవ్వాలని అనుకోవడం లేదు, నేను అన్నిట్లో రెడీ అయితే మొత్తం నేను రెడీగా ఉంటేనేమో కత్తి తీస్తాను, లేదంటేనే మాత్రం సైలెంట్గా ఉండి నా చీఫ్ మాట వింటాను అనే విషయం చెప్తుంది. ఇక్కడ నయని చెప్పిన పాయింట్స్ ఎట్లా ఉంటాయంటే ఈ గేమ్ అనేది చాలా అవసరం, నువ్వేమో లైట్ తీసుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపోతే అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది, నీకు అవసరమే లేదనుకున్నప్పుడు ఎందుకు ఎప్పుడుకో నేను అది ప్రిపేర్ అవ్వాలి, అసలు గేమ్ ఎప్పుడు ఎట్లా వెళ్తుందో ముందుకు వెళ్తుందో తెలియట్లేదు అని చెప్పినప్పుడు ఎప్పుడు వెళ్తుందో ఎట్లా వెళ్తుందో అని చెప్పానంటే నువ్వు ట్రై చేయాలి అని చెప్పంటే ఏంటి ఎంబీబీఎస్ రాయకుండా డాక్టర్ అయిపోతావా అని చెప్పంటే అసలు నువ్వు ముందు ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి కదా, అంటే నువ్వు టాస్క్లోకి దిగాలి కదా, నువ్వు దాని ప్రయత్నం చేయాలి కదా అనే పాయింట్ పెడుతుంది నయని. చాలా ప్రాపర్ నామినేషన్ చేస్తుంది, అసలు ఛాన్సే ఉండదు విష్ణుప్రియకి. ఆమె చెప్పినటువంటి ప్రతి పాయింట్స్ కూడా అంటే లైట్ తీసుకుంటున్నాను. చీఫ్ టాస్క్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు, నేను తర్వాత అవుతా, ఇట్లాంటివన్నీ అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినటువంటి విషయాలే. ఇవి లేకుండా గేమ్ మీద దృష్టి పెడితే బెటర్ ఇప్పటికైనా విష్ణుప్రియ అనే ఒక ఫీలింగ్ వచ్చింది నైని నామినేషన్ చూసిన తర్వాత. ఇక సీతతో మాట్లాడుతూ తను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే చీఫ్ అయ్యాక డల్ అయిపోయినావు, దేనికైనా టీంను పంపావు కానీ నువ్వు ముందుకు రాలేదు. ఇక్కడ హైలైట్ పాయింట్ చూడండి, నామినేట్ చేయటం, లాస్ట్ వాడు వెళ్ళిపోతుంటే ఏడవటం. అసలు నామినేట్ చేయటం ఎందుకు, ఏడవటం దేనికి అని చెప్పనంటే అప్పుడు సీత చెప్తుంది ఇప్పుడు అవతల వాళ్ళని పంపించడం కూడా నా స్ట్రాటజీనే, క్లాన్ చీఫ్ బాధ్యత నాకు అది. ఇక ఎమోషన్ అంటారు, నా ఎమోషనే నా స్ట్రెంగ్త్ అంటే ఎమోషన్ స్ట్రెంగ్తే, బట్ ప్రతిసారి ఏడవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పిన విషయం. ఎమోషన్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, ప్రతిసారి ఏడవటం అనేది చూడటానికి కూడా బాగాలేదు. ఎందుకంటే నువ్వే నామినేషన్ చేస్తున్నావు, నువ్వే ఏడుస్తున్నావు, ప్రతిసారి ఏడుస్తున్నావు. మనకు చూసిన వాళ్ళకి కూడా అదే అనిపించింది. ఎందుకు ఈమె అసలు ఈ మేమ్స్ పేజ్లలోకి వెళ్ళి చూస్తే ప్రతిసారి నామినేట్ చేస్తుంటే అవతల వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటుంది, ఎవరు వెళ్ళిపోయినా ఏడిపోస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. పైగా కొంచెం రిసీవ్ చేసుకునేటప్పుడు మమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు అనే పాయింట్స్ని పెడతారు. ఏడవటం అంటే ఏడుస్తున్నా అని చెప్పినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పంటే అసలు ఏడవటం అంటే నేను కొంచెం ఎమోషన్ అనేది ఉంటుంది అన్నప్పుడు ఏడవటం ఒక్కటే ఎమోషన్ కాదు, ఏడవటం కూడా వన్ ఆఫ్ ద ఎమోషన్ అనే పాయింట్ని మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ తర్వాత వీళ్ళు సపరేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. సపరేట్గా మాట్లాడుకుంటూ వాళ్ళు రైస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి అనిపిస్తుంది మనం బయట గేమ్ చూసి వచ్చి ఇక్కడ వచ్చేసి మణికంఠని సపోర్ట్ చేస్తున్నాం, మేమంతా మణికంఠకి బాధితుల్లాగా ఉండి మణికంఠ సైడ్ నుంచి మేము ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వీళ్ళందరూ వచ్చి కూడా మణికంఠని సపోర్ట్ చేస్తున్నారు, ఇదే సింపతి బాగా పోర్ట్రే అయినట్టుంది బయట అని రకరకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ దొరికితే బాగా అనుకుంటున్నారు, మణికంఠకి ఇస్తుంటే వాళ్ళకి అది తీసుకోలేకపోతున్నారు అనే విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు నా మెహబూబ్ అంటాడు వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు కానీ ఏం చూపించినా మనం ఏం డిసైడ్ అయినా మనకి ఏ రకంగా కనిపించినా సరే వాళ్ళు ఆడ బిహేవ్ చేసిందే కదా మనం చూస్తున్నాం, మనం కనిపించిందే కదా వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసిందే కదా కనిపించింది. 10 గంటల్లో గంటే చూపించారనుకో, ఆ గంటలో వాళ్ళు చేసిందే కదా మనం చూసింది, ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు అనే పాయింట్. నాకు ఇది పర్ఫెక్ట్ భలే అనిపించింది పాయింట్. మేము అన్ని గంటలు చూడాలి, ఇన్ని గంటలు చూడాలని చెప్పంటే ఉన్న గంటలో నువ్వు ఏమన్నా శత్రువు నీకు ఏదో మొత్తం నువ్వు రాంగ్ పోర్ట్రే చేయడానికి నిన్ను
నువ్వు అక్కడ మాట్లాడిన మనిషి, ఆ 10 గంటల్లో మాట్లాడిన మనిషివి నువ్వే, ఇక్కడ గంటలో మాట్లాడిన మనిషివి నువ్వు, అక్కడ ఆ పర్సన్వి నువ్వే. నువ్వేది మాట్లాడితే దాన్ని బట్టే కదా డిసైడ్ అయ్యేది. అలా ఉంటుంది. ఇక మెహబూబు తర్వాత సీతను నామినేట్ చేస్తాడు. సీతను నామినేట్ చేస్తే, నువ్వు నాకు కొంచెం అందరితో వెళ్ళి మాట్లాడాను కానీ రిసీవ్ చేసుకోలేదు సరిగా, నన్ను వెల్కమింగ్గా లేవు నువ్వు అనే పాయింట్స్ రైజ్ చేస్తే, నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పిన విషయం మాట్లాడుకుంటారు. ఒకవేళ అదే నా ప్రాబ్లం అయితే మాత్రం నెక్స్ట్ వీక్, ఈ వీక్ అంతా చూసిన తర్వాత నువ్వు వెల్కమ్ చేయలేదన్న ఉద్దేశంతో నేను నామినేట్ చేస్తానంటే, నువ్వు నామినేట్ చేసిన పెద్ద ప్రాబ్లం లేదులే నాకు అని చెప్పని అంటాడు. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ, అసలు నీకు ఇష్టం లేదనుకుంటా మేము హౌస్లోకి రావడం, నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదేమో అనిపిస్తుంది. అసలు పెద్దగా వెల్కమింగ్గా కూడా లేవు, ఏం లేవు, పెద్దగా వచ్చి మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. పైగా ఫుడ్ విషయంలో కూడా వాళ్ళందరూ కనీసం పాలు ఇవ్వడానికి, ఫుడ్ షేరింగ్ చేయడానికి కూడా అబ్జెక్షన్స్ పెడుతున్నట్లు అనిపించింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నామినేట్ చేస్తున్నా అని చెప్పానంటే, లేదు నేను ఇప్పుడు ఫుడ్ విషయంలో అట్లా చేయడానికి నా ఇష్టం కాదు కదా, నేనే ఇవ్వాలనుకుంటున్నాను, కాకపోతే మా చీఫ్ ఆల్రెడీ వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పంటే, మనకేం కనిపిస్తుంది, ఈమె ఆడ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ ఆల్రెడీ మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం కాబట్టి, ఈమె ఎందుకు ఫుడ్ విషయంలో అంత అబ్జెక్షన్స్ చేస్తుంది. అక్కడ పాల ప్యాకెట్లు అంటే అసలు ఫుడ్ బెడ్ షేరింగ్ కాడే, ఆ ఫుడ్ బెడ్ అనే విషయం వచ్చినప్పుడే, బెడ్రూమ్ల గురించి మాట్లాడుకున్నప్పుడే ఆర్గ్యుమెంట్ చేస్తుంది, నేను ఒప్పుకోను అది ఇది అని. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నబీల్ మీద వేసేస్తుంది చీఫ్ ఇష్టము అని. అంటే అది వాళ్ళ క్లాన్ సపోర్ట్ దొరుకుతుంది అనుకోండి అక్కడ. కాకపోతే ఇక్కడ వెంటనే నబీల్ రియాక్ట్ అవుతాడు. నబీల్ రియాక్ట్ అయ్యి, ఈ ఆర్గ్యుమెంట్ జరిగిందా, మేము ఆల్రెడీ పాల ప్యాకెట్లు మీకు ఇవ్వాలనుకున్నాము, నేను ఎందుకంటే యాజ్ ఎ చీఫ్గా మాట్లాడుతున్నాను, డిస్కషన్ నడుస్తుంది కాబట్టి, తర్వాత మీకు ఎలాగో వచ్చేసి ఆ మిల్క్ ఇస్తాము. మెహబూబు ఈ పాయింట్లు ఇక్కడ ఫుడ్ విషయంలో ఇవ్వటం ఇష్టం లేక ఇట్లా చేస్తున్నాం అనే పాయింట్ రైస్ చేశాడు కాబట్టి, మేము ఆల్రెడీ అనుకున్న పాల ప్యాకెట్లు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తే మెహబూబ్ వల్లనే తీసుకొచ్చి ఇచ్చారని మాత్రం అనుకోమాకండి, మేము ఆల్రెడీ ఇవ్వాలనుకుని ఫిక్స్ అయ్యి ఉన్నాము, ఇస్తాము, నేను ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే తర్వాత ఆ పని జరగబోతుంది కాబట్టి అని పాయింట్ అంటాడు. తర్వాత టేస్టీ తేజ వస్తాడు. టేస్టీ తేజ వచ్చి తను ఫస్ట్ సీతను నామినేట్ చేస్తాడు. సీతను నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి పాయింట్లన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. నువ్వు టాస్క్లో ఓడిపోయిన తర్వాత ఒక క్యాండిడేట్ని పంపించమంటే ఫస్ట్ మణికంఠ పేరు చెప్తావు, అందరూ వీళ్ళందరూ మణికంఠ పేరు చెప్తే, అందరూ కలిసి మెజారిటీ మణికంఠ పేరు చెప్తే, నువ్వు నేనే అన్ఫిట్, నేను గేమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతా అని చెప్పని అంటావు. తీరా బిగ్ బాస్ ఎవరు అన్ఫిట్ డిస్కస్ చేసుకుని ఏంది చెప్పండి అనగానే వచ్చి మణికంఠ పేరు చెప్పావు, నువ్వు బయటికి వెళ్ళిపోతానని చెప్పిన అప్పటి వరకు డిసైడ్ అయ్యి నీ క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది అని చెప్పని అనిపించింది అంటాడు. తర్వాత నైనికాకి మణికంఠ అక్కడ ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఉందో, బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా నువ్వు మణికంఠను పంపించడం అనేది ఒక రాంగ్ చాయిస్ లాగా అనిపించింది. నైనిక వచ్చి ఉంటే బెటరు, నువ్వు మణికంఠను డిసైడ్ చేసుకోవడం కూడా నాకు రాంగ్ చాయిస్ లాగా అనిపించింది అని చెప్పని అంటాడు. అంటే మణికంఠ గేమ్స్ కోసమే మా దాంట్లోకి వచ్చాడు కాబట్టి నేను అవకాశం ఇచ్చాను అనే విషయం గురించి సీత చెప్తుంది. ఓకే, తనకు చెప్పుకునే స్కోప్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే తిని విషయం మెన్షన్ చేసి చెప్పిందో, ఎప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది అనే విషయం గురించి మెన్షన్ చేసినప్పుడు, అంటే వాస్తవానికి ఇప్పుడు ఆ టైంలో కూడా నేను పోవాలి అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ మణికంఠకి సంబంధించి చెప్తుంది. తను అంటే చెప్పమన్నప్పుడు తనకు సంబంధించినటువంటి విషయాలను కూడా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా తీసుకెళ్ళానని చెప్పానంటే, బట్ ఎందుకో నాకు అక్కడ నువ్వు అట్లా అది మిస్ అయిపోయినావు, మిస్ అవ్వటం వల్ల నామినేట్ చేస్తానని చెప్పంటే ఓకే ఫైన్ అని చెప్పానని తను కూడా ఓకే ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటానే విషయం చెప్తుంది. ఇక మణికంఠను నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ నామినేషను. మణికంఠను మణికంఠ నామినేషన్ అనగానే వచ్చి దండ తీసుకొని వస్తుంటే గట్టిగా పళ్ళు కొరుక్కుంటూ ఇట్లా చప్పట్లో కొడుతుంది యష్మి. అమ్మ ఎంతెందుకురా బాబు అనుకున్నా నేను. చూసా అంటే అప్పటికి 2 నామినేషన్లు పడతాయి ఈమెకి. పడగానే దొరికాడరా వీడు, మనం ఏమైపోయినా పర్లేదు కానీ పక్కోడు బాగుండకూడదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసినావా, ఆ దరిద్రం అంతా కనిపించింది ఆమె ఫేస్లో. మణికంఠ నామినేట్ చేస్తూ టేస్ట్ తేజ చెప్పిన పాయింట్లు పూర్తిగా అంటే స్కోప్ ఉంది అక్కడ. ఇప్పుడు తను చెప్పిన పాయింట్స్ ఏంటి, నువ్వు ఫుడ్ విషయంలో అరే బాధ గురించి చెప్తాడు. ఒకసారి బాధపడు, 2 సార్లు బాధలు ఎవరికి లేవు, అందరికీ బాధలు ఉన్నాయి. ఒకసారి చెప్తే అనిపిస్తుంది, 2 సార్లు చెప్తే అనిపిస్తుంది, 3 సార్లు చెప్తే అనిపిస్తుంది, 4 సార్లు చెప్తే అనిపిస్తుంది. దాగులు చెప్పుకుంటూ పోతుంటే ఎవరా ఊరికి ఎట్లా చెప్తా ఉంటాడు అనే ఫీలింగ్ వస్తుంది. ఇదొకటి. ఫుడ్ విషయంలో నువ్వు
అంటే కొన్ని కొన్ని చెప్తాడు, నువ్వు చేసే మిస్టేక్స్ అనేవి నీకు తెలియకుండా జరుగుతుంటే మాత్రం చేంజ్ చేసుకో. లేదు నేనేం చేస్తున్నానో నీకు తెలుసు అని చెప్పి నువ్వేం చేస్తున్నావో నీకు తెలిస్తే మాత్రం యు ఆర్ ఏ గుడ్ గేమర్. అంటే ఏంటి, మనసులో అంటే పరిస్థితులకు తగ్గట్టుకు బిహేవ్ చేస్తున్నావు అని, నీ ఎమోషన్స్ కానీ నీ ఇంటెన్షన్స్ కానీ అవన్నీ ఫ్లోలో వచ్చేస్తున్నాయి అనుకో, అక్కడ కొన్ని కొన్ని తడబాట్లునే వాటిని సరి చేసుకో. అలా కాకుండా నువ్వేం చేస్తున్నానో నీకు తెలిసే నువ్వు కావాలనే చేస్తున్నావు అనుకో, యు ఆర్ ఏ గుడ్ గేమర్. అంటే మంచిగా నటిస్తున్నావు అనే ఒక థాట్ వచ్చేలాగా మనకు ఆ థాటే వస్తుంది. ఇప్పుడు వాడికి దాన్ని హెస్ అన్నాడు అనుకో, ఏం యాక్టింగ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది మనకి. సో ఆ కోణాన్ని బయట పెడతాడు. ఇక్కడ యష్మిని ఇప్పుడు ఫుడ్ తీసుకొచ్చేసి ఫస్ట్ ఫుడ్ తీసుకురావడం కోసం ఆమె చేస్తేనేమో ఆమెమో నీ పేరు చెప్పలేదు, బట్ నువ్వు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినట్లయితే ఇంకా ఆమెకు కూడా ఇంపార్టెంటే ఫుడ్. నువ్వు అదే పని చేసావు, నాకు ఓకే, నువ్వు అట్లా ఎందుకంటే టిట్ ఫర్ టాట్ నేను బాగా ఇబ్బంది పెట్టింది, నేను బాగా సతాయించింది, అసలు అన్నిసార్లు నామినేట్ చేస్తే నాకే కోపం వచ్చింది, నాకే కొట్టాలన్నంత కోపం వస్తుంది బయట నుంచి చూస్తుంటే మేము, నువ్వు ఇట్లా చేయడంలో తప్పులేదు, కానీ కాకపోతే నువ్వు ఇలా చేసుంటే ఇంకా బాగుండేది అని 2 టైప్స్లో మాట్లాడుతున్న వరకు వాళ్ళకి పూర్తిగా మణికంఠకి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి. అసలు తిని అపోజ్ చేయాలా లేకపోతే తిను నన్ను సపోర్ట్ చేస్తున్నాడా అని. కానీ ఫ్రెండ్స్ ఎవరు బ్రో అని అడిగినప్పుడు మాత్రం విష్ణుప్రియ నువ్వు నబీల్ పేరు చెప్పావు కదా, మరి ఇక్కడేమో సీత మణికంఠల గురించి డిస్కస్ చేసావు అని అంటే, అక్కడ వాస్తవానికి సీత మణికంఠ అదే సీత నబీల్ మాట్లాడుకుంటుంటే వాళ్ళ పేర్లు తీసుకున్నాను అక్కడ. నాకైతే మాత్రం విష్ణుప్రియ నబీల్ ఉన్నారంటే, మరి ఎన్నోసార్లు సీత పేరు నా ఫ్రెండ్ అని అన్నావు కదా అన్నప్పుడు అసలు సింపుల్గా చెప్పేది ఉండే మణికంఠ ఏమని, నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు సీత నబీలు విష్ణుప్రియ వీళ్ళందరూ ఫ్రెండ్సే, బట్ అక్కడ సడన్గా ఒక 2 పేర్లు చెప్పమన్నప్పుడు ఏంటంటే నాకు మనసులోకి వచ్చిన 2 పేర్లు కొంచెం అందరి ఇష్టమే, నబీలు విష్ణుప్రియ అని చెప్పిన. సీత అట్లా అని చెప్పంటే సీతని ఇష్టం లేకపోలేదు, సీత అంటే ఇష్టమే, బట్ 2 పేర్లే చెప్పాలి కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పాల్సి వచ్చింది సరదాగా అడిగినప్పుడు అనే పాయింట్ని చెప్పొచ్చు. అలా కాకుండా నాకు సీత మీద తగ్గిపోయింది, సీత మీద నాకు సరిగా లేదు, ఇప్పుడు అంటే సీత మీద తగ్గిపోయినప్పుడు కూడా ఆ విషయాన్ని ఎక్కడ చూపించలేదు, ఆమెను ఎక్కడ అపోజ్ చేసింది కూడా లేదు, బాధపడ్డాడు కానీ అపోజ్ చేయలే. ఇప్పుడు సీతకి ఏమనిపిస్తుంది, వీడు అంటే నువ్వంటే ఇష్టం అని చెప్పని చివరికి చూసావా నా మీద ఇష్టం తగ్గిపోయిందని చెప్పని ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడని, ఓకే బా ఏం చెప్తున్నావురా అనే ఒక ఫీలింగ్లో ఆల్రెడీ అడుగుతూనే ఉంటుంది, మరి అప్పుడు అట్లా ఎందుకు అన్నావు, ఇప్పుడు ఎట్లా ఎందుకు అన్నావు అని చెప్పని. ఇక్కడ ఫ్లిప్ అంటే డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు మణికంఠ తేజ చేతిలో అనిపించింది. సో చాలా ప్రాపర్గా ఆ నామినేషన్ తన డిఫెన్స్లో పడేలా చేశాడు టేస్ట్ తేజ. సో ఇట్లా నామినేషన్స్ ఎపిసోడ్ అనేది జరుగుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్లో మాత్రం వైల్డ్ కార్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపించింది, వాళ్ళ యొక్క ప్రభావం అనేది తెలుస్తుంది. హౌస్లో గేమ్ తీరుని మార్చబోతున్నారు. ఖచ్చితంగా ఈ సీజన్ ఇంకొక లెవెల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇప్పటి వరకు మేము తోపులు అనుకున్న వాళ్ళందరినీ కూడా డిఫెన్స్లో పడేయడంలో సక్సెస్ అవుతున్నారు అని మాత్రం చాలా స్పష్టంగా అనిపించింది. ఎస్, మీకు ఈ వైల్డ్ కార్డ్స్కి సంబంధించి మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది ఏంటి, ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.